వైసీపీ ఖేల్ ఖతమైందా? పార్టీ ఆఫీస్ కూడా క్లోజ్ అయింది. శాశ్వతంగా మూతపడుతోంది. ఏకంగా అమరావతి పేరుతో అక్కడ హోటల్ ఏర్పాటు కాబోతోంది. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. వైనాట్ 175 అంటూ గతంలో హడావిడి చేశారు జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించేందుకు కూడా మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో భరత్ను ఎమ్మెల్సీ చేసి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కానీ ఎన్నికల ఫలితాలతో సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు ఘన విజయం సాధించగా వైసీపీ నాయకులు అడ్రస్ లేకుండా పోయారు. దీంతో క్యాడర్ సైతం కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఇప్పటికే కొందరు వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇప్పుడు ఏకంగా పార్టీ ఆఫీసు కూడా లేకుండా పోతోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ కార్యాలయం ఉన్న దగ్గర అమరావతి హోటల్ ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నారు స్థల యజమాని. అలాగే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను మనం దృశ్యాల్లో చూడవచ్చు. వైసీపీ ఆఫీస్ ఉన్నటువంటి ప్రాంతంలో అమరావతి హోటల్ అంటూ ఆ స్థల యజమాని గేటుకి ఫ్లెక్సీలు కట్టినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అమరావతి హోటల్, మల్టీ క్యూజిన్ ఇండియన్ రెస్టారెంట్ అంటూ అతను పెట్టినటువంటి ఫ్లెక్సీలను మనం చూస్తూ ఉన్నాం. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చేయని మంత్రాంగం లేదు. అలాగే ఏకంగా కుప్పంలోకి చంద్రబాబును ఎంటర్ కాకుండా కూడా ఆయన అడుగడుగున అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కుప్పం మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది టీడీపీ. దాని ఫలితాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దామోదర్, ఎలక్షన్స్కి ముందు ఎలాంటి ఘటనలు జరిగాయి, ఏం జరిగాయి అనేది చూసాం. కుప్పంలో అది చంద్రబాబుకు సంబంధించిన నియోజకవర్గం, ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు, ఆయన కుటుంబానికి సంబంధించి అక్కడే ఉంది వ్యవహారం అంతా కూడా. ఇదంతా తెలిసి కూడా చంద్రబాబుకు సంబంధించి ఆయన కనీసం కుప్పంలోకి ఎంటర్ కానిటువంటి సంఘటనలు జరిగాయి ఎలక్షన్కి ముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ ఈరోజు పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైంది. ఏకంగా వైసీపీ కార్యాలయంలో ప్లేస్లో అమరావతి అనే పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు. ఏంటి ఘటనల టైం లైన్ ఒకసారి చూద్దామా? అసలు ఎక్కడి నుంచి ఏం జరిగింది, ఏ స్థాయికి వచ్చింది అనేది. చక్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడును పలుమార్లు రాకుండా అడ్డుకున్నారు. జీవో నెంబర్ 1 అడ్డం పెట్టుకొని ఆయన అడ్డుకోవడం కాకుండా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. 307 సెక్షన్లు కేసుల పైన నమోదు చేశారు. ఏకంగా మహిళల మీద కూడా 307 సెక్షన్ కేసులు నమోదు చేసిన ఘటనలు ఏదైతే కుప్పంలో చోటు చేసుకున్నాయి. తర్వాత ఆయన కాన్వాయ్ పైకి రాళ్లు విసిరారు. ఆయన బహిరంగ సభ మీద రాళ్లు విసిరిన పరిస్థితి. మరోవైపు ఏదైతే సెంథిల్ అని పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న సెంథిల్ అనే వ్యక్తి అయితే పెద్దిరెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శిస్తే చంపి పారేస్తానంటూ కూడా ఏకంగా చంద్రబాబు నాయుడును తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. బహిరంగ సభలో అటు పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఉన్న బహిరంగ సభలోనే మాట్లాడడం విశేషము. తర్వాత ఘటనల నేపథ్యంలో అది మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున బయట నుంచి వ్యక్తులను తీసుకొని ఓటింగ్ నమోదు చేయించుకున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎక్కడికెక్కడ అడ్డుకున్నారు. ఎస్పీ, డిఎస్పీలు దగ్గరుండి ఎన్నికలను నిర్వహించిన పరిస్థితి అంటే మనం ఏ స్థాయిలో ఎన్నికలు జరిగాయో అర్థమవుతుంది. తర్వాత జరిగిన ఘటనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ తాము పోటీ చేయమంటూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా అయితే పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు పంపిణీ జరిగింది. పెద్దిరెడ్డి అటు తన సొంత నియోజకవర్గం కంటే కుప్పం నియోజకవర్గం పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించాడు. ఓటుకు 4 నుంచి 5,000 పంపిణీ చేశారంటూ ఒక ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు రోజు అయితే కుటుంబానికి 30 నుంచి 50,000 వరకు డబ్బులు పంపిణీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చంద్రబాబు ఓటమి లక్ష్యంగా వారు పనిచేసిన పరిస్థితి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏదైతే సెంథిల్ కానీ ముఖ్యంగా అప్పట్లో రౌడీజం చేసిన బ్యాచ్ కానీ ఎప్పటికప్పుడు మాయమైపోయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడా గొడవలకు కూడా దిగిన పరిస్థితుల్లోనే వీరంతా దూరంగా వెళ్ళిపోయారు. తర్వాత పరిణామాల్లో మొదటి నెలలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానంటూ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్తో పాటు 12 మంది కౌన్సిలర్లు ఏదైతే అమరావతికి వెళ్ళారు, కానీ అక్కడ చంద్రబాబు అంగీకరించలేదు. తర్వాత పరిణామాల్లో ఎమ్మెల్సీ భరత్ ఏదైతే మొదటి రోజు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇప్పటి వరకు అతను నియోజకవర్గం వైపు దృష్టి సారించలేదు, అసలు నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు.
లేదు. గతంలో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు బస్ చేసి ఆర్ఎండ్బి బంగ్లా ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశం జాకీర్ అనే వైకాపా సానుభూతి పరుడిది. ఆ స్థలంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున సుమారు 30 అడుగుల కటౌట్లు కూడా ఏర్పాటు చేసిన జగన్ది ఒకవైపు, పెద్దిరెడ్డిది ఒకవైపు, భరత్ది ఒకవైపు ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు. నిరంతరం హడావిడి కనిపించే ఆ స్థలం ఇప్పుడు ఖాళీగా మాయమైపోయింది. ఎక్కడైతే వైకాపా జెండాలు కూడా కనిపించకుండా మాయమైన పరిస్థితి. ఆ ప్రదేశంలో ఇప్పుడు అమరావతి అనే హోటల్ను పెట్టాలంటూ కూడా పెడుతున్నానంటూ కూడా ఓనర్ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు నిన్న కుప్పం మున్సిపాలిటీకి చెందిన 5 మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు 15 మంది ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమక్షంలో చేరారు. మరికొంతమంది చేరడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వెళ్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే అంగీకరించిన వారిని మాత్రమే పార్టీలో చేర్చుకుంటానంటూ చంద్రబాబు నిర్వర్ధనంగా తెలియజెప్పిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే కుప్పంలో వైకాపా జెండా పట్టే వ్యక్తులు కూడా కనిపించిన పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో పోటీ చేసేది, కానీ ఎక్కడ ఇలాంటి వ్యక్తిగత గొడవలకు దిగేది కాదు. దాడులకు ఎవరు అధికారంలో ఉన్న వ్యక్తిగత గొడవలు దాడులకు దిగేవారు కాదు. ఎవరి వ్యాపారాలు ఎవరి వ్యవసాయం వాళ్ళు చూసుకునేవారు. ఏదైతే ఎన్నికల వరకే గొడవలు ఉండేటివి, ఆ తర్వాత ఆ పరిస్థితి కనిపించేది కాదు. 2009 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి అప్పట్లో ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రయోగాలు చేశాడు, అదేవిధంగా పెద్ద ఎత్తున డబ్బును కుప్పించాడనే విమర్శలు వచ్చాయి. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా అందరి సమిష్టి కృషికి ఆయన సమిష్టిగా అందరూ బాగుపడాలనే విధంగా పనిచేశాడు. ఇందులో నేపథ్యంగా అనేక పథకాలు కుప్పానికి తీసుకొచ్చిన పరిస్థితి. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాల్లో అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడా వైకాపా వారిని దగ్గరికి రానివ్వకుండా అడ్డుకోవాలనుకుంటూ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే చాలామంది గ్రామాలు వదిలిపెట్టి పరారైన పరిస్థితి. ఎవరైతే అప్పట్లో దాడులు చేశారు, అదేవిధంగా తమ మీద భౌతిక దాడులకు దిగి చాలామందిని ఇబ్బంది పెట్టినారు, వారంతా ఇప్పుడు ప్రస్తుతం పరారులో ఉన్న పరిస్థితి. సెంథిల్ అయితే గత 2 నెలలుగా అడ్రస్ లేకుండా ఉన్నాడు. అతను పెద్దిరెడ్డికి ముఖ్యంగా అత్యంత దగ్గర అనుచరుడు. ఏదైతే నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్జ్ గనుల తవ్వకాల్లో కూడా అతని కీలక పాత్ర వహించాడంటూ కూడా అతని మీద ఒక ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో అతని మీద సిఐడి కూడా విచారణ చేస్తున్న నేపథ్యం. దీంతో పాటు అతని పేరున కూడా పెద్ద ఎత్తున బినామీగా భూములు అతని పేరున పెట్టాడంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతను అసలు ఎన్నికల పూర్తయిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు కనిపించిన పరిస్థితి. దీంతో ఏదైతే వైసీపీకి సమర్థించే నాయకుడు కానీ కార్యకర్తల గురించి పట్టించుకునే ఎవరు కనిపించడం లేదు. గతంలో ఏదైతే పుంగనూరు నుంచి వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హడావిడి చేసేవాడో అతనితో పాటు కొంతమంది మిగతా నాయకులు కూడా మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి హడావిడి చేసిపోయేవారు కూడా. స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకోకుండా బయట నుంచి వచ్చే వ్యక్తులతో హడావిడి చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానిక కేడర్ భావిస్తుంది. ముఖ్యంగా భరత్ కూడా బయట ప్రాంతం వ్యక్తి, కడప జిల్లాకు చెందిన వ్యక్తి కావడం వల్ల అతను కూడా పూర్తిగా పార్టీపై పట్టు సాధించలేకపోయిన పరిస్థితి, కేడర్తో మెమాక్యం కాలేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అక్కడి నుంచి అతను వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో స్థానికుని ఇన్ఛార్జిగా నియమించాలంటూ వారు కోరుకుంటున్నారు. అయితే మరో ప్రచారం కూడా జరుగుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమిస్తారంటూ గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారము. అయితే ఈ విషయాలను అతను కొట్టిపారేశాడు. మొత్తం మీద అయితే పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతాడంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యం. అయితే మదనపల్లి పైల్స్ కేసులో ఆ కుటుంబం పూర్తిగా వివాదంలో ఇరుక్కోవడం వల్ల వారు ఈ విషయం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మొత్తం మీద ఏదైతే ఫైల్స్ వివాదం కేసు నుంచి బయటపడడానికే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కుప్పం మాకెందుకు తలనొప్పి అన్నట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. మొత్తం మీద అయితే పెద్దిరెడ్డి చేసిన ప్రయోగం వికటించి అసలు పార్టీ ఉనికి లేకుండా కుప్పంలో పోయిందని స్థానిక వైసీపీ క్యాడర్ అంటున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.